హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్రకి రిషి చక్రపాణి ఇంట్లోనే ఉన్నాడేమోనని డౌట్ వస్తుంది. వెంటనే రౌడీలకు కాల్ చేసి అడ్రస్ ఇచ్చి ప్లాన్ మొత్తం చెప్పేస్తారు. ఇక అనుకున్నట్లుగానే రౌడీలు వస్తారు చక్రపాణి ఇంటికి. అప్పుడే వాళ్ళ రాకని కిటికీలోంచి గమనించిన చక్రపాణి చాలా తెలివిగా వాళ్ళు వచ్చే దారిలో అరటి తొక్కలు వేసి వాళ్ళు జారి పడేలా చేసి బాగా చితక్కొట్టి మంచి సన్మానం చేసి పంపిస్తాడు చక్రపాణి. బయట ఇంత జరుగుతున్నా లోపల నిద్రపోతున్న రిషి వసులకి ఈ విషయం ఏదీ తెలియదు. ఇంతలో ఉదయం అవుతుంది. ఉదయాన్నే వసు లేచి బయటకు వచ్చి చూసేసరికి ఇంటి బయట ఉన్న సామాన్లు, పూల కుండీలు అన్నీ కూడా చిందరవందరగా పడి ఉంటాయి. అవి చూసి షాక్ అవుతుంది వసుధార. అప్పుడే చక్రపాణి దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న బయట సామాన్లన్నీ ఇలా పడున్నాయి, ఏమైంది అని అడిగితే అప్పుడే చక్రపాణి తన మనసులో ఇదంతా వసమ్మకు చెప్తే ఇంకా కంగారు పడుతుంది అని అనుకుంటూ, అదేం లేదమ్మా, రాత్రి గాలి బాగా వేసింది అందుకే పడిపోయి ఉంటాయి అని అంటాడు. అప్పుడే చక్రపాణి తడబాటుని గమనిస్తుంది వసుధార. లేదు నాన్న, మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటుంది. స్టన్ అవుతాడు చక్రపాణి. అయ్యో అదేం లేదమ్మా అని అంటే, లేదు నాన్న, మీరు అబద్ధం చెప్తున్నారని నా మనసుకు అనిపిస్తోంది, ప్లీజ్ నాన్న దయచేసి ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఇక తప్పనిసరి పరిస్థితిలో జరిగింది మొత్తం చెప్తాడు చక్రపాణి. స్టన్ అయిపోతుంది వసుధార. అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. శైలేంద్రకి రిషి సార్ ఇక్కడ ఉన్నారేమోనని అనుమానం వచ్చింది, అందుకే ఇదంతా జరిగింది. ఈరోజు మీరు చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి నానా పరిస్థితి అంటూ వసు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే చక్రపాణి, వసమ్మ నువ్వేం కంగారు పడకు, నేనుండగా మీకేమీ కాదమ్మా, నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా నిన్ను అల్లుడు గారిని కాపాడుతాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రపాణి. ఇంతలో మహేంద్ర కాల్ చేస్తాడు వసుకి. వసు చాలా టెన్షన్గా మాట్లాడడం చూసి డౌట్ వస్తుంది మహేంద్రకి. ఏమైందమ్మా వస్తారా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే మావయ్య అంటూ జరిగింది మొత్తం చెప్తుంది వసు. స్టన్ అయిపోతాడు మహేంద్ర. ఏంటి వస్తారా, ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పేదంతా నిజమా అని అడిగితే అవును మావయ్య, ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంది వసు. నువ్వేం కంగారు పడుకు వస్తారా, మేము వెంటనే వస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేసరికి అప్పుడే అనుపమ వస్తుంది. ఏం జరిగింది మహేంద్ర అని అడిగితే జరిగిన విషయం చెప్తాడు మహేంద్ర. షాక్ అవుతుంది అనుపమ కూడా. ముందు వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి చక్రపాణి ఇంటికి వస్తారు. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య, ఈ శత్రువుల అటాక్ నుండి రిషి సార్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియట్లేదు అని అప్పుడే అనుపమ దీనికి ఒక్కటే పరిష్కారం అని అంటుంది. ఏంటి మేడం అది అని అడిగితే రిషిని మా డాడ్ వాళ్ళ ఇంట్లో ఉంచడం అనేసరికి షాక్ అవుతారు అందరూ. అప్పుడే రిషి, మేడం అక్కడ వద్దు మేడం వద్దు అని అంటే, రిషి నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ కాదు, ఆ ఇంట్లో ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటావు, ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి లోపలికి ఎవరికి అలౌ కూడా ఉండదు, అక్కడ ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటావు అని అంటుంది అనుపమ. అప్పుడే వసుధార, మేడం కానీ అని అంటే, నీ అనుమానం నీ భయం అన్నీ నాకు అర్థమయ్యాయి వసుధార, ఏంజల్ ఇప్పుడు ఇంట్లో లేదు, తను కొన్ని రోజులు వేరే ప్లేస్కి వెళ్ళొస్తానని అమెరికాకు వెళ్ళిపోయింది, కాబట్టి నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు రిషి, నేను ఇప్పుడే డాడ్కి కాల్ చేసి చెప్తాను అని చెప్పి అనుపమ విశ్వనాథన్కి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడే విశ్వనాథ్, రిషి మన ఇంట్లో ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనుపమ, ఎందుకంటే రిషి విష్ కాలేజ్కి మన ఇంటికి ఎంతో చేశాడు, పైగా నీ ఫ్రెండ్ కొడుకు కూడా, అలాంటప్పుడు మన ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం ఉంటుంది, నువ్వు అనుకున్నది కూడా కరెక్టే, తను ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటాడు, రిషిని తీసుకొచ్చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు విశ్వనాథ్. వెంటనే రిషిని విశ్వనాథ్ ఇంటికైతే తీసుకువెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.